గూడూరు ఎలక్షన్ బాబు మంచి విద్యావంతుడు. ఎవరన్నా ఫోన్ చేసినా కూడా ఎవరు ఎందుకు నేను ఫోన్ చేసినా కూడా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ముందు అన్న అని పిలుస్తారు. బాగా ప్రేమగా మాట్లాడతారు. ఇది ఒక యాంగిల్ అంటారు. రెండో యాంగిల్ ఇంకోటి ఉండిద్దంట కదా! నీకంటూ ఒక వర్గం, నీకంటూ ఒక గ్రూపు, తొక్కాలనుకున్నోడిని తొక్కటం. అది ఎప్పుడు నేను చూడలేదు. సెకండ్ హాఫ్ అది. లేదు లేదు. ఇప్పుడు ఒకటి సార్, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. ఈ పార్టీ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి చదువు ముగించుకొని వస్తున్నాయని నేను ఎంపీపీ అయ్యా. ప్రత్యక్ష రాజులు 94లో. 95లో ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళాను నేను, ఆయన ముఖ్యమంత్రి గారు. ఏప్రిల్ 21 తారీఖు మార్చి 18 నేను ప్రమాణ స్వీకారం చేసి ఏప్రిల్ 21 తారీఖున ఏప్రిల్ 21న మా ఎమ్మెల్యే నన్ను తీసుకోమని ఆ రోజు ఆయన కాళ్ళకు దండం పెట్టా. ఎందుకు పెట్టానంటే ఒక ఓసీ దీని నుంచి ఒక ఎస్సీనైనా నన్ను అక్కడ గెలిపించే దానికి ఆయన కృతజ్ఞత చెప్పాను. ఆయన ఒక మాట్లాడు, బ్రదర్, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక వర్గాలకు అతీతంగానే ప్రతిభను గుర్తించి పెడుతుంది తప్ప వేరే ఉద్దేశం లేదు. గో హెడ్ బ్రదర్, రాజకీయాలను ప్రజలతో మమేకం కావాలని చెప్పేసి పెద్ద ఆయన మాట్లాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటే పార్టీ. తర్వాత బాబు గారు, ఆయన అడ్మినిస్ట్రేషన్, పార్టీ పట్ల ఆయన కమిట్మెంట్, ప్రజల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ప్రజల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ మనం చూసాం. చాలా బాబు గారు మాటపడి కూడా కొన్ని సామాజిక వర్గాలతో మాటపడి కూడా ఈ రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా సమాజంలో గౌరవంగా బ్రతకాలని ఎప్పుడు ఆలోచించాడు. అంటే ఆయన ప్రభుత్వం అంటే ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేయండి, ఒక గ్రామాల అభివృద్ధి కాదు, సంక్షేమం కాదు, సమాజంలో ఉన్నటువంటి ఈ రుగ్మతలు చిన్న అసమానతలు తొలగించాలని చెప్పి కూడా ఆ రోజుల్లోనే జస్టిస్ పున్నయ్య గారిని కమిషన్గా నియమించి అసలు ఈ రాష్ట్రంలో అంటరానితనం ఉందా, అస్పృశ్యత ఉందా, హోటల్లో 2 గ్లాసుల పద్ధతి ఉందా, ఇవన్నీ ఆ కమిషన్ ద్వారా రిపోర్ట్లన్నీ తెప్పించుకొని నిజంగానే అంతర్లీనంగా ఈ రాష్ట్రంలో అంటరానితనం, అస్పృశ్యత ఉంది. మనం ఏం చేయాలి? హోటల్లో 2 గ్లాసుల పద్ధతి తీసేయాలి. హోటల్లో 2 గ్లాసుల పద్ధతిని తీసివేసి అస్పృశ్యత, అంటరానితనం పోవాలంటే హిందూ సమాజంలో విశిష్ట దేవాలయాలన్నింటిలో కూడా దళితులని దేవాలయ ప్రవేశం చేసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది రాష్ట్రంలో.